హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి మరీ అప్లోడ్ చేస్తున్నారు. ఆయన దాన్ని అసలు యాక్సెప్ట్ చేయరండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో దయచేసి మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 144వ భాగం. ఉదయం ఎప్పుడో 8ంటికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచిన రాధికకి తలంతా భారంగా అనిపిస్తుంటే పైకి లేవబోయేది కాస్త ఏదో తేడాగా అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచి బెడ్షీట్ లోపలికి చూసి కంగారుగా బెడ్షీట్ మొత్తాన్ని చుట్టేసుకుంది. ఒంటి మీద నూలుపోగు లేకపోగా ఒళ్లంతా అలసటగా బాడీ మొత్తం పెయిన్స్ గా అనిపిస్తుంటే ఏంటిది ఇలా ఉన్నాను, అసలు రాత్రి ఏమైంది అని నుదుటి మీద చేత్తో రాసుకుంటూ కళ్ళు మూసుకున్న రాధికకి తను డ్రింక్ చేయడం తర్వాత సంజయ్కి కూడా తాగించడం వరకు మాత్రమే గుర్తొచ్చి ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత ఆలోచించినా గుర్తురాలేదు. అంటే రాత్రి నన్ను బావా అనుకోగానే ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది. బెడ్షీట్ మొత్తం చుట్టుకుని కంగారుగా వాష్రూంలోకి పరిగెత్తి అదురుతున్న గుండెతో తనని తాను అద్దంలో చూసుకుంటే మెడ మీద గుండెల మీద ఘాట్లు కనిపిస్తుంటే తెలియకుండానే కళ్లల్లో చెమ్మ చేరింది. లేదు, నా బావ ఎప్పుడు అలా చెయ్యడు అనుకుంటూ ఒంట్లో శక్తి లేకపోయినా ఫాస్ట్ గా స్నానం చేసి హ్యాంగర్ మీదున్న టవల్ లాక్కొని గబగబా డ్రెస్ వేసుకుని బయటికి రాగానే డైనింగ్ టేబుల్ మీద కాఫీ తాగుతూ మొబైల్ చూసుకుంటున్న సంజయ్ని చూసి బావా అని నెమ్మదిగా పిలిచింది రాధిక. తన వైపు కూడా చూడకుండానే తాగింది మొత్తం దిగిందా, లేకుంటే ఇంకా ఎక్కడైనా అలానే ఉందా అని అడిగాడు సంజయ్. సారీ బావా, రాత్రి అసలేమైంది బావా అంటే నీకు కావాల్సిందే అయ్యింది అన్నాడు షాక్గా. అంటే అర్థం కాలేదా, లేదంటే అర్థం కానట్టు నటిస్తున్నావా? నువ్వేమంటున్నావో నాకు నిజంగానే అర్థం కాలేదు బావా. నా నుండి బిడ్డని కనాలని ఆశపడి ఇక్కడికొచ్చావు కదా, అందుకు కావాల్సింది రాత్రి మత్తులో జరిగిపోయింది అనగానే షాక్తో బిగుసుకుపోయింది రాధిక. నిజమా? హా, నువ్వు తాగింది కాక ఫుల్ బాటిల్ నా నోట్లో కూడా పోసావు. ఆ ఎఫెక్ట్ అలా అయిపోయింది అనగానే ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి షర్ట్ కాలర్ పట్టుకొని లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు బావా. పొద్దున్నే నీ పొజిషన్ ఎలా ఉందో చూశాక కూడా నీకింకా నమ్మకం కలగట్లేదా రాధి? కళ్ళు పెద్దవి చేసి లేదు, నాకు నమ్మకం కలగట్లేదు, నువ్వలా చెయ్యవు అంటుండగానే అతని మెడ మీద పంటిఘాటు పెదవి కొద్దిగా చిట్లి ఉండడం చూసి నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది. తను చూస్తున్న వైపు చూసి ఇది రాత్రి మత్తులో నువ్వే అంటూ చెప్పలేక ఆగిపోయాడు. ఇదంతా నిజమా బావా అని ఒక్కో అక్షరాన్ని కూడా పలుక్కుని చెప్తుంటే నిన్నలా సొంతం చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు, కానీ అనుకోని సిచ్యుయేషన్లో మన మధ్య జరిగిపోయాల్సింది జరిగిపోయింది. ఐఎమ్ సారీ, తప్పు నాదే. నేనేదో ఫ్రస్ట్రేషన్లో డ్రింక్ చేద్దాం అనుకుంటే అది కాస్త ఇలా అయింది. ఐఎమ్ సారీ రాధి అని మనస్ఫూర్తిగా చెప్పి కోట్ తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి హాస్పిటల్కి స్టార్ట్ అయితే చలనం లేని బొమ్మలా కిందనే కూర్చుండిపోయింది రాధిక. వద్దన్నా ఆగకుండా వస్తున్న కన్నీళ్లని కట్టడి చేయలేక వాటికి స్వేచ్ఛనిస్తే ఎందుకు, నువ్వు కోరుకునేదే కదా జరిగింది, ఎందుకింతలా బాధపడుతున్నావంటూ తన ముందు ప్రత్యక్షమైంది అంతరాత్మ. దానివైపు ఒకసారి చూసి కన్నీళ్లతో టేబుల్ మీద తలపెట్టుకుంది. నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే ఉద్దేశంతో అయితే ఈ 6 నెలలు మీ బావని బంధించావో నీ కోరిక నెరవేరింది కదా. వీలైనంత తొందరలో మీ బావ ప్రతిరూపం నీ కడుపులో పడబోతుంది. ఇంకెందుకు ఏడుస్తావు? జరిగింది గుర్తులేదు, లేదంటే ఇద్దరి ప్రమేయం లేకుండా జరిగిపోయిందనా అని అంతరాత్మ అడిగితే ఏడుస్తూ రెండూ కాదు, అసలు ఇలా జరగడం నాకేమాత్రం ఇష్టం లేదు. అదేంటి, నీకు కావాల్సింది ఇదే కదా. మీ బావ ఎటూ నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి అతనితో ఓ బిడ్డని కనేస్తే అతని జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పావుగా. అంటే అదంతా అబద్ధమా? లేదు, అదంతా నిజమే.
నిజంగానే బావకి నేనంటే ఇష్టం లేకపోతే తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ జీవితాంతం అతనికి దూరంగా ఉండిపోవాలనుకున్నాను. అయితే ఇంకేంటి, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చుగా. కానీ కానీ ఇప్పుడు మా మధ్య జరిగింది ఎవరి ఇష్టంతో కాదు. కనీసం మా బావ ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకోలేదు. కేవలం మత్తులో ఇద్దరికీ స్పృహ లేని స్థితిలో జరిగిపోయింది. ఇందులో ప్రేమెక్కడుంది? మత్తు వల్ల వచ్చిన కోరిక తప్ప. నాకిది ఏమాత్రం ఇష్టం లేదు. మా బావ ప్రేమ అరక్షణమైనా అతని ప్రేమతో వచ్చే ప్రతిఫలాన్నే నేను కోరుకున్నాను తప్ప ఇలా అనుకోకుండా జరిగిన దానికి వచ్చే ప్రతిఫలాన్ని నేనెప్పుడూ ఆశించలేదు అని రాధిక ఏడుస్తుంటే, కానీ జరిగిందాన్ని మార్చలేంగా. ఎలా జరిగినా మీ బావ నుండి నువ్వేం కోరుకున్నావో అదే జరిగింది. ఇక సంతోషపడి ఇక్కడికైనా మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మీ బావని పూర్తిగా విముక్తుణ్ణి చెయ్యి అని అంతరాత్మ అంటే, ఆ మాటకి కోపం తన్నుకు రాగా నా బావ నాకు మాత్రమే సొంతమంది. మరి 6 నెలల తర్వాత వెళ్ళిపోతానన్నావుగా. అన్నాను. ఈలోపు నా బావకి నా మీద ప్రేమ కలగకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అంతేకాని ప్రయత్నించకుండా మాత్రం వెళ్ళను. కాని ఆ అవసరం లేకుండానే మీ బావ బిడ్డ నీ కడుపులో పడబోతుంది. కోర్టులో నువ్వు చెప్పింది కూడా ఇదే కాబట్టి నువ్వు వెళ్ళకపోయినా వాళ్లే మీ ఇద్దరిని బలవంతంగానైనా దూరం చేస్తారంది అంతరాత్మ. దాంతో కోపంగా పక్కనున్న ఫ్లవర్ వాజ్ని దానిమీదకి విసిరి కొట్టడంతో అది కాస్త భల్లున శబ్దం చేస్తూ పగిలిపోతే అంతరాత్మ మాయమై పోయింది. హాస్పిటల్కి స్టార్ట్ అయిన సంజయ్ ఆలోచనలు గందరగోళంగా సాగుతున్నాయి. అసలు రాధిక పెట్టిన ఈ కండిషన్కి తను ఒప్పుకోవడానికి కారణమే తన మనసు ఎలాగైనా మార్చి తనకి మంచి జీవితాన్ని ఏర్పరచడం. కానీ తనేం చేశాడు? అనుకోకుండా రాత్రి అనుకోగానే తెలియకుండానే కళ్లలో చెమ్మ చేరింది సంజయ్కి. ఇదే ఆలోచనలతో హాస్పిటల్కి రాగానే ఎదురొచ్చాడు కిరణ్. హాయ్ సంజు, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే గుడ్ మార్నింగ్ అని తన వైపు కూడా చూడకుండా వెళ్తున్న సంజయ్ని చూసి, సంజు ఏంట్రా ఎప్పుడూ లేంది ఈరోజు డల్గా ఉన్నావు, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, నైట్ సరిగా నిద్రపోలేదా అని అడిగాడు కిరణ్. అంటే అది ఫేస్లో ఏదో టైర్డ్నెస్ కనిపిస్తుంది, హెల్త్ ఏమైనా బాలేదా? కాస్త అలాంటిదేలే. అప్పుడు రెస్ట్ తీసుకోకుండా డ్యూటీకి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఉంటే బోర్, అందుకే టైంపాస్ అవుతుందని వచ్చేశాను అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్. వెళ్ళగానే స్టెథోస్కోప్ టేబుల్ మీద పడేసి కోట్ కూడా తీసి విసిరేసినట్టుగా చైర్లో వేసి అసహనంగా చైర్లో కూడబడ్డాడు. నేననుకున్నదేంటి, అసలు చేస్తుందేంటి? ఎలాగైనా తనని దూరం పెట్టాలనుకుంటే అనుకోకుండా తనతో ఇంత దూరం ఎలా వెళ్ళగలిగాను? అనుకోగానే తెలియని బాధ నిలువెల్లా కమ్మేస్తుంది సంజయ్కి. అప్పుడే సరయు నుండి ఫోన్ రావడంతో చిరాగ్గా లిఫ్ట్ చేసి హలో సరు అనగానే సంతోషంగా, సంజు ఈరోజేంటో గుర్తుందా? ఈరోజా? ఏముంది? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఫస్ట్ టైం నేను కలిసిన రోజు. ఈరోజు నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని సంజు అంటే, నిన్ను చూడగానే నీలో కనిపించిన పట్టుదల కసి ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అనుకోకుండా మాకు పరిచయమై తెలియకుండానే నా జీవితంలో ఓ ముఖ్యమైన భాగాన్ని వైపోయావు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మెమరబుల్ డే అని సరయు చెప్తుంటే ఆనాటి సంఘటన గుర్తురాగానే పెదవుల మీద నవ్వు చేరింది. థ్యాంక్ యూ సరు, నాకు గుర్తు చేసినందుకు. నీకీరోజు గుర్తులేదేమో కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను సంజు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం. అంటే ఖచ్చితంగా చేసుకుందాం, ఒక 2 నెలలు ఓపిక పెట్టు అని చెప్పి కాసేపు మాట్లాడి విసిరేసినట్టే ఫోన్ని పక్కన పడేసి అసహనంగా చైర్లో కూర్చుండిపోయాడు సంజయ్.